హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కోకడా కలర్స్. హైదరాబాద్లో సాయంత్రం వేళ అలా 2 to 3 అవర్స్ టైం స్పెండ్ చేయడానికి మంచి ప్లేస్ స్టెప్ వెల్. బన్సీలాల్ స్టెప్ వెల్ అండి. ఇది వచ్చేసి సికింద్రాబాద్లో ఉంది. దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 to ఆఫ్టర్నూన్ 1 వరకు, అలాగే ఈవినింగ్ 4 to 8 వరకు ఉంటుంది. మండే హాలిడే ఉంటుంది. ఇక్కడికి మార్నింగ్ కంటే ఈవినింగ్ వస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈవినింగ్ 6 అయ్యేసరికి ఆ స్టెప్ వెల్లో లైట్స్ అనేది ఆన్ చేస్తారు. ఆ లైటింగ్కి స్టెప్ వెల్ చాలా బాగుంటుంది. ఆ వ్యూ పాయింట్ మనకు చూడడానికి చీకట్లో చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి గ్యాలరీ అనమాట అండి. మొత్తం ఇక్కడ 3 గ్యాలరీలు ఉంటాయి. ఈ గ్యాలరీలో ఈ స్టెప్ వెల్ యొక్క మొత్తం వివరం అంతా కూడా, హిస్టరీ అంతా కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. స్టెప్ వెల్ యొక్క కొత్త ఫోటోలు, పాత ఫోటోలు, అలాగే అవి చెత్తతో నిండిపోయినప్పుడు ఉన్న ఫొటోస్, తర్వాత దాన్ని ఎవరెవరు ఎలా క్లీన్ చేశారు అన్న మొత్తం కూడా మనకి ఇక్కడ డిస్ప్లేలో ఉంటుంది. అలాగే అవి క్లీన్ చేస్తున్నప్పుడు దాంట్లో కొన్ని మనకి కత్తులు కానీ, ఆ రాజుల కాలం నాటి ఆయుధాలు కొన్ని మనకి బయటికి రావడం జరిగింది. వాటిని కూడా ఇక్కడ డిస్ప్లేలో ఉంచడం జరిగింది. ఏసీలు కూడా ఉన్నవి. సో మనకి గాలి తగలదు, లేకపోతే ఉక్కపోస్తుంది అన్న ఇది కూడా ఉండదు. సమ్మర్ కూడా హ్యాపీగా వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసి రావచ్చు. నాకు తెలిసింది ఈ స్టెప్ వెల్ గురించి ఏంటంటే, ఇది 17th సెంచరీలోది. అలాగే దీన్ని 20th సెంచరీ వరకు కూడా బాగా యూజ్ చేసుకున్నారు. ఈ బామ్ వద్ద ఆత్మహత్యల కారణంగా 1980లో దీని వాడకం పూర్తిగా ఆగిపోయింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మరియు ది రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ ద్వారా 2022లో మళ్ళీ దీన్ని పునరుద్ధరించడం జరిగింది. అప్పటికి ఇది పూర్తిగా చెత్తతో నిండిపోయి ఉందటండి. ఆ యొక్క ఫొటోస్ అన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. దీంట్లో పూర్తిగా ఆ చెత్తనంతా తొలగిస్తే సుమారుగా 2000 టన్నుల చెత్త బయటకు వచ్చిందటండి. దీనిలో 22 లక్షల లీటర్ వరకు నీరుని నిల్వ చేయొచ్చట. ఇది 53 అడుగుల లోతు ఉందటండి. ఇక్కడ వచ్చేసి దాని నమూనా అంతా కూడా ఇలాగ మనకి ఇక్కడ పెట్టారు. ఇది వచ్చేసి బయట ఓపెన్ ప్లేస్, కాసేపు పిల్లలు ఆడుకోవడానికి, ఈవినింగ్ టైం అయితే ఫ్రెష్ హెయిర్కి కాసేపు రిలాక్స్ అవ్వడానికి చాలా బాగుంది. స్కిప్ చేయకుండా దీన్ని పూర్తిగా చూసేయండి. మొత్తం ఇక్కడంతా ఎలా ఉంది, గ్యాలరీలో ఏమేమి ఐటమ్స్ ఉన్నవి అదంతా కూడా పూర్తిగా తీసి వీడియో చేయడం జరిగింది. అలాగే లాస్ట్లో స్టెప్ వెల్ని కూడా యాడ్ చేశాను. అక్కడ మనకి ఈవినింగ్ 6 అయ్యేసరికి లైట్స్ అన్నీ కూడా ఆన్ చేస్తారు. అక్కడ ఆ స్టెప్ వెల్లో కొద్దిగా మెట్లు అనేవి ఉంటవి. కొన్ని మెట్ల వరకు మనల్ని వెళ్ళడానికి అలౌ చేస్తున్నారు. తర్వాత అంతా కూడా మనకి అక్కడ ఇలాగ గొలుసులా కట్టేశారనమాట అండి, కిందికి వెళ్ళకుండా. సో అక్కడికి మనం కాసేపు కూర్చుని మనం టైం స్పెండ్ చేసి ఆ వ్యూనంతా కూడా ఎంజాయ్ చేయొచ్చు. చూస్తున్నారు కదండి స్టెప్ వెల్. ఇది మనకి లైటింగ్స్తో ఎలా ఉందో, ఇంకా చీకటి పడితే ఈ లైటింగ్ వెలుగులో ఈ స్టెప్ వెల్ అనేది ఇంకా అందంగా కనిపిస్తుంది. మేము ఎక్కువసేపు ఉండలేదు, బాగా చీకటి అయ్యే వరకు మేము ఉండలేదు అనమాట. సో నేను ఈ టైంలో 6 ఆ టైంలో లైట్స్ వేయంగానే వీడియో తీసి షేర్ చేశాను.
మన పురాతన కట్టడాలకు ఉన్న వైభవమే వేరు కదా. ఇవన్నీ ఇప్పుడు ఎవరు కడుతున్నారండి, ఎక్కడ ఉంటున్నాయి, ఏమీ ఉండట్లేదు. అందుకని చెప్పేసి గవర్నమెంట్ ఈ పాతవన్నీ కూడా మళ్ళీ రీమోడల్ చేస్తుంది. మరి చూసారు కదా, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.